బయోలాజికల్ ఏజ్ని తగ్గించాలన్నా కానీ లేదా బయోలాజికల్ ఏజ్ని కాపాడాలన్నా కానీ ఎటువంటి లైఫ్ స్టైల్ని మనం చేయాలి? రానున్న రోజుల్లో ఈ దిశగా అంటే ఎటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి? సో మీరు అన్నట్టు యాంటీ ఏజింగ్ అంటే మన ఏజ్ ఒకటి బయటకు కనిపించకుండా ఉండకూడదు, రెండు మనం ఫీల్ కూడా అవ్వకుండా ఉండకూడదు. సో ఎనర్జెటిక్గా ఉండడానికి కానీ అంతా 4 థింగ్స్ అండి. ఒకటి మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం. ప్రాపర్ ఫుడ్ అంటే మనకి ఎర్లీ మ్యాన్ నేను చూసుకుంటే ఎక్కువ ఫ్రెష్గా దొరికే కూరగాయలు పళ్ళు అవే తినేవాళ్ళు. ఈ కల్టివేషన్ వచ్చాక ప్లస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వచ్చాక ఈ మన ఫాస్ట్ ఫుడ్ కానీ లేదంటే ఆఫ్ ద షెల్ఫ్ పికప్ చేసుకుని వెంటనే తినే ఫుడ్ కానీ ఎక్కువైంది. సో వీటి వల్ల లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజీజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మనం మ్యాక్సిమం ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, కుదిరినంత వరకు ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి. నట్స్ తీసుకోవచ్చు. అండ్ గ్రెయిన్స్లో కూడా హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి, బాగా ప్రాసెస్ చేసిన గ్రెయిన్స్ కాకుండా. సో అది తీసుకోవడం, లేట్ నైట్స్ తినకుండా ఉండడం అండ్ ఓవరాల్గా వాటర్ ఇంటేక్ చూసుకోవడం. సో ఇది డైట్లో చూసుకోవాలి. ప్రోటీన్ ఇంటేక్ యూజువల్లీ మన బాడీ మాస్కి తగ్గట్టు అట్లీస్ట్ 1 గ్రామ్ 0.8 to 1 గ్రామ్ పర్ డే తీసుకోవడం బెటర్. సో దానివల్ల ఆ ప్రోటీన్ వెళ్తూ ఉండగా మజిల్ మాస్ అనేది తగ్గకుండా ఉంటుంది. అండ్ ఆ మజిల్ మాస్ తగ్గిపోతూ వచ్చే కొద్దికి మీరు ఏజింగ్ అనేది ఫీల్ అవుతారు. సో అది తగ్గకుండా డైట్ చూసుకోవాలి. సేమ్ ఎక్సర్సైజ్ కూడా కొంతవరకు కార్డియో చేసుకొని కొంతవరకు వెయిట్ ట్రైనింగ్ చేసుకోవాలి. వెయిట్ ట్రైనింగ్ అయితే ఐ వుడ్ అడ్వైజ్ ఆల్మోస్ట్ మనకి పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవడం బెటర్. అండ్ దెన్ ఎర్లీ స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ చేస్తూ పోతే మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీ విల్ ఆల్సో నాట్ ఫీల్ దట్ ఫెటీగ్, మన బ్రెయిన్ విల్ ఆల్సో నాట్ ఫీల్ దట్ ఫెటీగ్. అండ్ ఆబ్వియస్లీ ఇవన్నీ చేస్తుండగా స్కిన్ కూడా ఇట్ విల్ గ్లో ఫ్రమ్ ఇన్సైడ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.